దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. దసరాలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. నవరాత్రుల్లో 9వ రోజున మహిషాసురమర్ధని అలంకారం. మహిషాసురమర్ధని అంటే మహిషాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి. ఆనాడు ఆ రాక్షసంహారం చేసినటువంటి రూపం ఇది. అందువల్ల ఈ తల్లి మహోగ్ర రూపిణి అయి దర్శనాన్ని ప్రసాదిస్తుంది. అయితే అంతటి మహోగ్ర రూపిణి అయిన ఆ తల్లి సాధకులకు మాత్రము, సజ్జనులకు మాత్రము అత్యంత ప్రసన్నురాలిగానే కనిపిస్తుంది. ఎవరైతే దుర్మార్గంగా ఆలోచిస్తారో, ఎవరైతే రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరులకు హాని తలపెట్టాలనేటువంటి ఆలోచనలతో ఉంటారో, ఇతరుల్ని పాడు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారో, వాళ్ళకి మాత్రమే ఈ తల్లి మహోగ్ర రూపిణిగా కనిపిస్తుంది. సాధారణంగా మంచి ఆలోచనలు, రుజువర్తన, మంచి మార్గంలో ప్రయాణం, పరహితాన్ని కోరేటువంటి ఆలోచన సరళి ఉన్నవాళ్ళకి తల్లి ఎప్పుడు అత్యంత ప్రసన్నురాలై కనిపిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అమ్మ మహోగ్ర రూపిణిగా కనిపిస్తుంది కదా, అన్నాం కదా అని భయపడవలసిన అవసరం లేదు. మనకి మన అమ్మ ఎప్పుడూ ప్రసన్నంగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ అలంకారము, ఈ అవతారం కూడా చాలా ముఖ్యమైనటువంటి అలంకారము. ఎందుకంటే చెడుని నిర్జించడానికి అమ్మ మహోగ్ర రూపిణిగా మనల్ని కాపాడేందుకు రావాలి. అది ఏ కాలమైనప్పటికీ, దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా మనందరం అమ్మా కాపాడు తల్లి అని ఆ తల్లి మీద మనం నమ్మకం పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ తల్లి మన యోగక్షేమాల బాధ్యతను స్వీకరించి మనల్ని అత్యంత ప్రసన్నురాలై కాపాడుతూ, దుష్టుల్ని మహోగ్రదేవతయై దునుమాడుతూ కాపాడుతూ ఉంటుంది. అందుకనే శుద్ధ నవమిని మహర్నవమి అనే పేరు మీద మనం జరుపుకుంటూ ఉంటాము. సింహవాహనం మీద ఆయుధాలను ధరించి చండీ స్వరూపిణి అయి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం మనకి కలిగినట్టే. మహిషాసురమర్ధిని ఆరాధిస్తే ఎటువంటి భయమైనా సరే మీకు తొలగిపోతుంది. మహిషాసురమర్ధిని శరణు వేడితే మీకు జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడతారు.
మనస్ఫూర్తిగా నమ్మి మీరు అమ్మని కొలవడమే. అమ్మని గనక శరణు వేడితే సర్వే సర్వత్రా సర్వకార్యేషు దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది.